ఒకప్పుడు చాలా మంచి ఆదాయం ఇచ్చేదాన్ని అది కూలగొడుతున్నాం అన్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ మేము ఎందుకు కూలగొడుతున్నాం అంటే దీని స్థానే ఇంకెంతకంటే మంచి రిసార్ట్స్ని కడతాం, కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కట్టి అప్రూవల్ తెచ్చుకుని ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, దాన్ని మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్ గాను లేకపోతే మంత్రులకు ట్రాన్సిట్ ఆఫీస్ గాను అలా మారుస్తున్నాం అనేటువంటిది జీవో ఇచ్చిన మీదట దీని మీద రిట్ పిటిషన్ పడింది. తర్వాత మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా రిసార్ట్స్ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటే ఏముంటాయండి, అది చిన్న చిన్న గదులు 58 బదులు పోనీ ఇంకా బాగా చేసి విశాలంగా చేశారంటే పోనీ 40 గదులు ఉంటాయి, కేవలం 7 గదులు మాత్రమే ఉంటాయి. అందులో కూడా స్పష్టంగా వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారి కోసం అనేటువంటిది ఇందులో ఉటంకించారు. ఇది ప్రజల డబ్బుని ఇప్పుడు ఏదంటే టూరిజం డిపార్ట్మెంట్కి ఏమీ ఆదాయం లేదండి, టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు చేసుంటే ఆనందం. చీఫ్ మినిస్టర్ గారి విలాసవంతమైన భవనం కోసం చేస్తాం లేకపోతే ప్రజల డబ్బుతోటి ఇవన్నీ వాడుకుంటా ఉంటే ఎందుకు మనం ఒప్పుకోవాలి? నేనే కాదు, ఏ పౌరుడు ఒప్పుకోకూడదు, ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటారు? ప్రజల డబ్బుతోటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటా ఉంటే అక్కడ డీవియేషన్ వచ్చింది. కావలిస్తే దీనికి సంబంధించినటువంటి నేను రండి మీకు చూపిస్తా ఉన్నది కూడా ఏంటంటే మీకు ఇవన్నీ చూపిస్తాను, మీరు కూడా ప్రత్యక్షంగా రండి, ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం, అక్కడ చూపిస్తాం జరిగినటువంటి అన్యాయం కానీ జరిగినటువంటి దుర్వినియోగం కానీ డబ్బు ఏ రకంగా వాళ్ళు నొక్కేశారో అది చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాం కానీ రండి తేల్చుకుందాం అని చెప్పడానికి నేను కుస్తీ పట్టడం లేదు. దయచేసి క్వశ్చన్ నెంబర్ 13532 మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం. ఆన్ గోయింగ్ 104 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 నుంచి నేటి వరకు 3495.32 కిలోమీటర్ల పొడవు మేరకు కొత్త జాతీయ రహదారులు మంజూరయ్యాయి. 2014-19 మధ్య నాటి ప్రభుత్వంలో 2615 కిలోమీటర్ల రహదారులు అనుమతులన్నీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 24 మధ్య గత ప్రభుత్వంలో కేవలం 820 కిలోమీటర్ల రహదారులు మాత్రమే మంజూరయ్యాయి. బి ప్రశ్నకు సమాధానం అండి. 179 కిలోమీటర్ల జాతీయ రహదారులు 4 వరుసల స్థాయికి పెంచడం అయింది. 425.84 కిలోమీటర్ల జాతీయ రహదారులను 2 వరుసల ఫేవ్డ్ షోల్డర్స్ కన్ఫిగరేషన్ స్థాయిని పెంచడం అయింది. 1879 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులు నిర్మాణ దశలో ఉన్నాయి. 319.61 కిలోమీటర్ల జాతీయ రహదారులు టెండరింగ్ దశలో ఉన్నాయి. 507.5 కిలోమీటర్ల జాతీయ రహదారులు డిపిఆర్ దశలో ఉన్నాయి. జాతీయ రహదారి మార్గంలో మిగిలిన ప్రాంతాలకు రహదారి ట్రాఫిక్ అనుకూలంగా ఉంచడానికి కాంట్రాక్టులు లేదా స్వల్పకాలిక నిర్వహణ కాంట్రాక్టుల ద్వారా నిర్వహించింది. శ్రీ ప్రశ్నకు సమాధానం. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు నివేదించిన విధంగా రాయితీదారుల ఒప్పందం కుదుర్చుకోవడం 15/1/25 నాటికి పూర్తవుతుందని ఆశించడమైనది. 15/6/25 నాటికి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. రామచంద్రారెడ్డి గారు, ఎంయు రామచంద్రారెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. కడప రేణిగుంట రోడ్డు ద్వారా నిత్యం హైదరాబాదు, కర్నూలు మరియు ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి పుణ్యక్షేత్రమునకు అనేక వేల వాహనాలు తిరుగుతున్నాయి.